స్టూడెంట్ సైలెన్స్. ఎందుకంటే చెప్తాను ఇప్పుడు మరి నాకు లేదు నాకు 24 ఏళ్ళ కింద రూమ్లో పిల్లలతో కూర్చుంటాను. నేను ఇంటికి వచ్చిన 11 బాబు వచ్చాను. ఆ రోజు 11 బాబు 12 సార్లు పెట్టి మధ్యాహ్నం 12:30 అయింది. నేను అప్పుడు అడిగిన తల్లిదండ్రులు, నేను అడిగిన హెడ్ మాస్టర్ పిల్లలు ఏమో పిలుస్తారని. పిల్లలు వెళ్తున్నారు సార్ వదిలేపడుతుంది లేదు మధ్యాహ్నం కూడా పిల్లలు తిండి లేదు అని ఎందుకు లేదు అని లేదు సార్ నేను మా పొద్దు కూడా పోతే తినేవాడు తల్లిదండ్రులు డబ్బు ఇలా కెపాసిటీ లేదు పిల్లలు మీద అయ్యి స్కూల్ పోతారు మధ్యాహ్నం వదిలిపోతే అప్పుడు లేదు తింటారు. అప్పుడు నేను వచ్చిన చాలా పిల్లలు పెట్టి సార్ లేదు మన రాత్రి పూట తల్లిదండ్రులు సంపాదించిన 100, 200 ఆ రోజుల్లో ఇప్పుడు 400-500 సంపాదించుకోవచ్చు. ఆ రోజు 100 సంపాదిస్తే ఆ సంపాదించిన డబ్బులు భర్త మంచోడు అయితే ఇది కాకుండా ఇంటికి డబ్బులు ఇస్తే ఇప్పుడు తిరిగి కాకుండా రాత్రి పెట్టాము కాబట్టి అది కూడా లేదు అని. తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఆ రోజుల్లో అప్పుడు నేను ఊహించాను మధ్యాహ్నం భోజనం అప్పుడు మున్సిపల్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ లేదు పోయింది గవర్నమెంట్ వెళ్ళిపోయారు. అప్పుడు నేను ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఈ పరిస్థితి ఉంది మన మధ్యాహ్నం భోజనం కూడా మున్సిపల్ స్కూల్లో పెడితేనే కడుపు తిరిగి అప్పటి నుంచి ఈ 25 సంవత్సరాల నుంచి మధ్యాహ్నం భోజనం కూడా పిల్లలకు పెడుతున్నాం. నాకు అది లేదు ఇదే పరిస్థితి ఇక్కడ కూడా లేదు. ఇక్కడ కూడా పోతే అక్కడ కూడా ఇక్కడ ముందర అందరు ఫ్రెండ్స్ కలుస్తుంటుంది. పొద్దున 7 ఫుట్బాల్ వాలీబాల్ లేకుంటే ఏదో ఒక ఆటలు ఆడుతుంటుంది. ఎక్కడైతే ఎంబడి 2 ప్లేయర్లే మా ఎంబడి ఉంటుందంతా ఏదో ఒకటి విన్యాసాలు ఆడటము ఏదో ఒకటి చిల్లి కట్టడం అట్లా ఉన్నాయి కదా పాత రోజులు. ఎక్కువగా ఇదే వాలీబాల్ ఫుట్బాల్ కాలేజ్ చెమట కాబట్టి ఎక్కువగా వాలీబాల్ ఆడుతుంది. అట్లాంటివన్నీ పోయినాయి, రోజులు మారిపోయినాయి. బట్ ఆ రోజుల్లో మెయింటెనెన్స్ బాగున్నాయి కానీ మెయింటెనెన్స్ బాగుంది. గతంలో మెయింటెనెన్స్ బాగున్నది. 5-6 కిందలు కూడా బాగుంటాయి. ఎప్పుడైతే గవర్నమెంట్ చేతులు పోయిందో మున్సిపల్ చేతుల నుంచి గవర్నమెంట్ చేతులు పెట్టడం ప్రతి మెయింటెనెన్స్ లేదు.
ఇందాక కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పింది. ఈరోజు ఒకటి చిన్న పిల్లలు లేదు కూర్చోబెట్టి భోజనాలు పెట్టండి అని చెప్పి పిల్లలకు. అదేవిధంగా పిల్లల్లో మీకు మరి శానిటేషన్ బాగాలేదు, మరి ముఖ్యంగా గర్ల్స్ స్కూల్ కూడా శానిటేషన్ బాగా నిండండి, డ్రింకింగ్ వాటర్ కూడా బాగాలేదు అని చెప్పడం వాటర్ అయితే మున్సిపాలిటీ అని చెప్పి ఇస్తాము. కానీ ఆ రోజు మున్సిపల్ స్కూల్లో భోజనాలు మొదలుపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి తెలంగాణలో, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ లేవాడ. మొత్తం నిజాం సర్కార్ నుంచి రాజ్యాన్ని క్యాప్చర్ చేసుకున్నారు, మొత్తం గవర్నమెంట్ కంట్రోల్ పోయినాయి. ఈడ ఈ వ్యవస్థ వేరే, బ్రిటిష్ వ్యవస్థ ఉంది కాబట్టి మనం ఇక్కడ మున్సిపాలిటీస్ ఉన్నాయి కాబట్టి మున్సిపల్ సపరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము చదివేటప్పుడు ఒకటే మున్సిపల్ స్కూల్ తప్ప వేరే స్కూల్ లేదు, ఇండియాలో ఒకటే స్కూల్. ఇంకా 0 క్లాస్కు ఇళ్ళ కాడ ప్రైవేట్ స్కూల్స్ ఉండేవి, గవర్నమెంట్ స్కూల్ 0 స్కూల్ పెట్టాను. ఆ రాంగానికి మనం గుణపల్లి ఒక స్కూల్ పెట్టింది మున్సిపల్ స్కూల్, అది చివరి స్కూల్ కాడ. దాని తర్వాత కాన్వెంట్ స్కూల్స్ అని 50 రోజులు కనిపించింది. 65 ఏళ్ళు వచ్చినాయి, బాగా అయిపోయింది. ఇప్పుడు నంద్యాలలో బాగా ఎడ్యుకేషన్ అయిపోయింది. దాదాపు 22 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి, 5-6 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, అగ్రికల్చర్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అన్ని రకాల వసతులు వచ్చినాయి. అది చాలా సంతోషం. నంద్యాల బాగా ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి దానికి తగిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఇలా గతంలో ఉండే మెయింటెనెన్స్ తగ్గింది. మరి దీనికి కావాలంటే ప్రభుత్వం నుంచి నిధులు రావాలా ప్రయత్నం చేయాలి. ఇప్పుడైతే నిధులు చాలా కొరత ఉంది. నిధులు వచ్చిన తర్వాత దీనికి కొంచెం పాత రోజుల్లో అంత బ్రిటిష్ టైంలో ఉన్నాయి, అంత పెగ్గుంట టైప్లో ఉన్నాయి స్కూల్స్ అన్నీ. తర్వాత రోజులు చెప్పించిన తర్వాత దీని వల్ల ఆర్సీసీ కన్స్ట్రక్షన్తో రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపాలిటీకి ఆదాయం ఉండాలని చెప్పి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టించారు. శ్రద్ధ తగ్గిపోయింది కాబట్టి మున్సిపల్ స్కూల్లో మరి అనాగ్రత షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టించారు. షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాం, పార్టిసిపేట్ స్టాండ్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాం, కేఆర్ షాపింగ్ కాంప్లెక్స్ ఆడ కట్టించాం. మున్సిపాలిటీకి నామకాన ఆదాయం ఉంటేనే ఇతర మున్సిపాలిటీకి కాబట్టి ఇవన్నీ చేయడం జరిగింది. దాన్ని మొన్న కమిషనర్ కూడా చెప్పారు, స్పోర్ట్స్కి ఇచ్చాము మనము. ఇక్కడ కావాలంటే మున్సిపల్ ఆఫీసర్ లేకుండా ఏదైనా కట్టుకున్నాం, స్పోర్ట్స్ దానం చేశాం గతంలో పాలకులు. అది మున్సిపాలిటీకి దాంట్లో కమర్షియల్ కాంప్లెక్స్ తీసుకుంటే ఆడ కొంచెం మున్సిపాలిటీ కనీసం 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఆదాయం వస్తుంది. దాదాపు 2.5 ఎకరాలు ఉంది, మంచి కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు మాల్లో చూసాను, 9 లక్షలు 10 లక్షలు 62లో ఫస్ట్ టైం చేయడం కూడా దాదాపుగా ఎన్ని బా 64 years అంటే అప్పుడు పాత జ్ఞాపకాలు చేసుకోవాల్సి వస్తుంది, ఎవరు వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఈ స్కూల్ తప్ప నుంచి మాకేం లేదు, వేరే ఆడుకునేది.